వెల్కమ్ టు శ్రీ రాజ్యలక్ష్మి డిజైన్స్. నేను మీ రాజ్యలక్ష్మి. ఇవాళ నేను రోజు తినే రైస్ కాకుండా కొంచెం ఇట్లా తిందాము అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నానండి. ఫస్ట్గా ఒక మూకుడు పెట్టేసి దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఇట్లా పన్నీర్ కొంచెం ఇట్లా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా. ఇది కొద్దిగా దోరగా వేగిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం ముక్కలు చిన్న చిన్న పీసెస్ వేసి దోరగా ఫ్రై చేస్తున్నాను. అవి ఆయిల్లో మన ఇష్టం అండి. కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా దోరగా వేగిన తర్వాత ఇవన్నీ సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా అదే ఇలా మొత్తం తీసుకోవాలి. రోజు రైస్ ఏం తింటాము అని చెప్పేసి ఇలా కొత్తగా ట్రై చేస్తున్నానండి. దాంట్లోకి ఇప్పుడు ఆనియన్, అవి కూడా పెద్ద పెద్ద ముక్కలు, కొంచెం ఒక మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఆనియన్ కూడా. నెక్స్ట్ క్యాప్సికమ్, క్యారెట్, తర్వాత స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా వేస్తున్నాను దీంట్లో. ఇది కొంచెం దోరగా, మరీ డీప్గా ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఒక సెకండ్ అట్లా వేసిన తర్వాత టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా 1 బై 1 వేసేస్తున్నాను. నెక్స్ట్ అంటే మనకి ఈ బంగాళదుంప కొంచెం ఒకటి ఉడకబెట్టానండి, అది కూడా కొద్దిగా చిన్న చిన్న పీసెస్ చేసి వేసేస్తున్నాను. మనకేంటంటే ఇవి ఎక్కువ అవి వేగక్కర్ల, కచ్చా పచ్చిగా వేపుకున్నట్టు అనమాట. అవి జస్ట్ కొద్దిగా 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఆయిల్లో. స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను, పచ్చి బఠానీ కూడా ఉడకబెట్టి వేస్తున్నాను, అవి కూడా వేసాను. ఇవన్నీ కూడా ఇంకా మనం అట్లా కొంచెం కలుపుకుంటే సరిపోద్ది. వీడియో నేను ఒక చేత్తో ఫోన్ అట్లా పట్టుకొని వీడియో తీస్తున్నానండి. కొంచెం ఎక్కడన్నా అప్ అండ్ డౌన్గా ఉన్నా ఏమీ అనుకోవద్దు, మీకు అందరికీ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. అదిగోండి, పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి పైకి కిందకి కొద్దిగా అట్లా కలిపేసేయాలి. అట్లా గంట పెట్టేసి కొద్దిగా కలుపుకోవాలి. ఇంక నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదండి. ఫస్ట్ తీసుకున్న ఆయిల్లోనే ఇవన్నీ వేసేసాను పన్నీరు వేపిన తర్వాత. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, మనం చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఇంకా కారం, సపరేట్ కారం ఏమీ అవసరం లేదండి. ఒక్క 5 మినిట్స్ మగ్గితే చాలు, అంతే. ఆ హీట్లోనే మగ్గుతాయి మొత్తం. అవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడరు, కొంచెం ధనియా పౌడరు, చిల్లీ ఫ్లేక్స్, అంతే. ఇంకా వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మగ్గిన తర్వాత ఇంక దించేసేయటం వీటిని. లాస్ట్లో మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇదిగోండి, అట్లా మగ్గింది, కంప్లీట్ అయిపోయింది, మగ్గింది. ఇప్పుడు వేస్తున్నాను మొత్తం. మళ్ళీ ఏమేమి వేసాను అని అడుగుతారు కదా, అందుకని ముందే చెప్పాను అనమాట. సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, ధనియా పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ వేసేసి లాస్ట్లో పన్నీర్ యాడ్ చేసి దించేసాను ఇంకా. ఇది ఇప్పుడు నేను దేంట్లో తింటాను అంటే 2 పుల్కాలు చేసి పెట్టుకున్నానండి, దాంట్లో పెట్టుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా తినేస్తాను నేను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకి వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుందని అనుకున్నానండి, అందుకే నేను ఇలా తిందామని చెప్పి అనుకున్నా. రైస్ తినను, రైస్ తినకుండా రైస్ ప్లేస్లో
2 పుల్కాలు పెట్టుకొని ఇది ఇలా తీసుకుంటాను. నాకు కొంచెం ఉప్పు కూడా చాలా తక్కువ తింటానండి. ఉప్పు కూడా తినను నేను ఎక్కువ. అందుకని సాల్ట్ కూడా కొంచెమే వేసాను ఇందులో. సో ఫైనల్గా ఇలా వచ్చింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి. కానీ చాలా టేస్ట్గా ఉందండి. నేను తిన్నాను, తిని చూసిన తర్వాతనే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.